డియర్ స్టూడెంట్స్, కెనడా నుంచి చాలా పెద్ద అప్డేట్ వచ్చింది. మీరు కెనడాలో మాస్టర్స్ లేదా పిహెచ్డి చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకు నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్. గతంలో వీసా రిజెక్షన్స్ వల్ల లేదా యూనివర్సిటీస్ నుండి ప్రొవిన్షియల్ అటెస్టేషన్ లెటర్ ప్రక్రియలో జరిగే ఆలస్యం ఎదురయ్యే ఛాన్సెస్ ఇకపై ఉండవు. ఇప్పుడు ఈ ప్రక్రియను మరింత సులభతరం చేశారు. అప్లికేషన్ ప్రక్రియ ఇప్పుడు మరింత వేగవంతమైంది. యూనివర్సిటీ నుంచి యాక్సెప్టెన్స్ లెటర్ రాగానే ఇక ఏ ఇతర జాప్యం లేకుండా నేరుగా వీసాని అప్లై చేసుకోవచ్చు. గతంలో పిఏఎల్ కోసం అందరూ వేచి చూడాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. దీనివల్ల అనవసరమైన జాప్యం తగ్గి అర్హులైన విద్యార్థులకు వీసా లభించే అవకాశాలు మెరుగయ్యాయి. టైం లైన్ ఇప్పుడు స్పష్టంగా ఉంది. గతంలో పిఏఎల్ కోసం 2 to 3 months వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ కండిషన్ లేకపోవడంతో మీ టైం సేవ్ అవుతుంది అండ్ వీసా ప్రాసెస్ ఫాస్ట్ గా అవుతుంది. కెనడా ఎందుకు ఇలా చేసింది? కెనడా ప్రభుత్వం ఇప్పుడు మాస్టర్స్ మరియు పిహెచ్డి విద్యార్థులను హై వాల్యూ ఇమిగ్రెంట్స్ గా గుర్తిస్తుంది. వీరి ప్రతిభను దేశ ఆర్థిక వ్యవస్థల్లో భాగం చేయడం ద్వారా ఇన్నోవేషన్ ను ఎంకరేజ్ చేయాలని కెనడా లక్ష్యంగా పెట్టుకుంది. కెనడాలో మాస్టర్స్ చేస్తే 3 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ లభిస్తుంది. సిఆర్ఎస్ పాయింట్స్ పెరుగుతాయి. పిహెచ్డి విద్యార్థులకు ప్రొవిన్షియల్ నామినీ ప్రోగ్రామ్స్ లో ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తుంది. చాలా ప్రొవిన్సుల్లో వీరికి ప్రత్యేకమైన స్ట్రీమ్స్ ని కేటాయించడం వల్ల గ్రాడ్యుయేషన్ పూర్తవగానే పర్మనెంట్ రెసిడెన్స్ పొందడానికి సులభం అవుతుంది. మీరు మాస్టర్స్ లేదా పిహెచ్డికి వెళ్తున్నట్టయితే మీ వైఫ్ లేదా హస్బెండ్ ని ఓపెన్ వర్క్ పర్మిట్ మీద కెనడాకి తీసుకువెళ్ళొచ్చు. మీరు చదువుకునే సమయంలో వారు అక్కడ ఫుల్ టైం వర్క్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక ముఖ్య గమనిక, పైన చెప్పిన సదుపాయాలన్నీ కేవలం కొన్ని గుర్తింపు పొందిన డెసిగ్నేటెడ్ లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్ లోని మాస్టర్స్ మరియు పిహెచ్డి ప్రోగ్రామ్స్ కి మాత్రమే వర్తిస్తాయి. కాబట్టి అప్లై చేసే ముందు మీ యూనివర్సిటీ మరియు కోర్సు ఈ పరిధిలోకి వస్తాయా లేదా ముందుగానే చెక్ చేసుకోండి. మరింత సమాచారం కోసం మరియు అడ్మిషన్ కోసం ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న న్యూ ఏజ్ ఆఫీస్ ను సందర్శించండి.